ఆయన కూడా ఇంద్రధనుస్సును విరిచినప్పుడు తొలకరి అందుకే రామనవమిని తప్పకుండా చినుకులు పడతాయి. ఇప్పుడు పట్టల్లా అకాల వర్షాలు కురుస్తున్నాయి. మనుషులంగా లేం కాబట్టి ఋతుపవనాలు గతులు తప్పుతున్నాయి. మానవ ధర్మం గతి తప్పుతుంది. కాబట్టి అందుకని ఈ వసంత నవరాత్రి ఉత్సవాలలో ఇటువంటి పిల్లలను తీసుకుని వచ్చి చిన్ననాటి నుండి వాళ్ళకి దైవభక్తిని, దేశభక్తిని, జాతీయ భావాన్ని, సామాజిక స్పృహని పెంపొందింపచేస్తే వాళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులుగా తయారైతే రేపు మీరెవ్వరూ కూడా ఓల్డేజ్ హోమ్లో ఉండాల్సిన అవసరం ఉండదు. హాయిగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చు. మా పిల్లల్ని సంస్కారంగా తీర్చిదిద్దాం కాబట్టి వాళ్ళు హాయిగా హ్యాపీగా బ్రతికేస్తారు అని మీరు హ్యాపీగా బ్రతకగలరు. ఎందుకంటే వాళ్ళ పెళ్లి చేస్తున్నారు కోట్ల కొద్దీ, 3వ రోజే అమ్మాయి ఇంటికి వచ్చేస్తోంది. విడాకులు 3వ రోజున అయిపోతున్నాయి. మీ పిల్లలకు అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి దైవభక్తిని పెంపొందించండి. ఆ పిల్లలు ఓపికగా అంత చక్కగా బట్టలు వేసుకుని చిరాకు పడకుండా సాధనతో, ఓపికతో, ఓర్పుతో చిన్నప్పుడే మీరు ఎప్పుడైతే అలవాటు చేశారో పెద్దయినాక కూడా ఇదే ఓర్పు, ఇదే సహనము పెద్దయిన తర్వాత కూడా పెంపొందించుకుని వాళ్ళ కాపురాలను చక్కగా దిద్దుకోగలుగుతారు. అందుకే ఈ ప్రయత్నం కూడా నేను చేస్తున్నది కూడా ధర్మపురి క్షేత్రంలో ఈ విధంగా కనుక దేవీ దేవతల మధ్య పిల్లల్ని ఇలా తీసుకుని వచ్చి వాళ్ళకి ప్రోత్సాహకరంగా బహుమతులు ఇస్తూ ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటే రేపు ఈ పిల్లలు భావి తరాలకి రాయబారులుగా తయారవుతారనే ఒక సంకల్పంతో అంటే మా స్పందన లాంటి వాళ్ళందరూ కూడా దానికి తోడై ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తున్నందుకు స్పందన నేను బహుదా మీ అందరి యొక్క చప్పట్ల ద్వారా నేను అభినందిస్తూ